నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధను లగ్న ఫలితాలు తెలుసుకుందాం. శని 4వ ఇంట్లో ఉంటున్నారు ఈ సంవత్సరం మొత్తం. ఫేజ్ 1 జనవరి 1 నుండి జూన్ 1వ తేదీ వరకు గురువు సప్తమంలో ఉంటున్నారు. అయితే ఫేజ్ 1లో శని ఎక్కువగా డామినేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చతుర్థంలో ఉన్నటువంటి శని ఈ 6వ ఇంటిని, అలానే 10వ ఇంటిని, లగ్నాన్ని చూస్తున్నారు. ద్వితీయ, తృతీయాధిపతి అయినటువంటి శని పాపిగా చతుర్థంలో ఉండడం వల్ల ఎక్కువగా మాటలకు సంబంధించినటువంటి విభేదాలు కుటుంబ సభ్యుల మధ్య రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. తద్వారా ధైర్యోత్సాహాలు కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ శని 6వ ఇంటిని చూస్తున్నారు. రుణ బాధలు, రోగ బాధలు, అలానే శత్రు బాధలు ఎక్కువగా కల్పించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పురుషులైతే స్త్రీల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. శని 10వ ఇంటిని చూడడం వల్ల వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు గడ్డుకాలంగా మనం ఇది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎక్కువగా ఉండడానికి ఈ సంవత్సరం అవకాశాలు ఉన్నాయి. అలానే శని లగ్నాన్ని కూడా చూస్తున్నారు. కాబట్టి ఎవరికైతే శని దశ అవ్వలేదో ఎక్కువగా ప్రయాణ భీతి కలగడానికి ఎక్కువగా ఈ సంవత్సరం అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా భయాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఫేజ్ 1లో గురువుకి బలం తక్కువగా ఉంటుంది. శని ఎక్కువగా డామినేట్ చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా శని గ్రహానికి రెమెడీస్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. శని గ్రహానికి చేయవలసిన రెమెడీస్ మన వాట్సాప్ ఛానల్‌లో డాక్యుమెంట్ ఫామ్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫేజ్ 2 జూన్ 2 నుండి అక్టోబర్ 30 తేదీ వరకు గురువు అష్టమానికి రావడం, అలానే ఈ గురువు 9వ చూపుతో శనిని చూడడం వల్ల ఇప్పటి వరకు 4వ ఇంట్లో ఏవైతే అశుభ ఫలితాలు చూసారో ధనుర్లగ్న జాతకులు, అక్కడే మీరు శుభ ఫలితాలు చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. చతుర్థాధిపతి అయినటువంటి గురువు చతుర్థాన్ని చూడటం, అలానే లగ్నాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల మంచి దేహపుష్టి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే సమాజంలో పలుకుబడి కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే గురువు 12వ ఇంటిని, 2వ ఇంటిని చూడడం వల్ల ఎక్కువగా దైవనామ స్మరణ చేయడం, ఎక్కువగా సద్గ్రంథ పఠన చేయించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ ఫేజ్ 2లో మీ మాటకు బలం పెరుగుతుంది. అలానే అవసరాలకు డబ్బు అన్నది అందుతూ ఉంటుంది. దానితో పాటు మీ ఖర్చులు సద్వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ ఫేజ్ 2లో చతుర్థాధిపతి అయినటువంటి గురువు శుభగ్రహంగా చతుర్థాన్ని చూడడం మీకు శుభ సూచకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు నవమానికి అంటే సింహానికి రావడం, మీ సేవింగ్స్ అన్నవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కలిసి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలానే లగ్నాధిపతి అయినటువంటి గురువు లగ్నాన్ని చూడటం, అలానే లగ్నాన్ని శని చూస్తున్నప్పటికీ గురువు కూడా లగ్నాన్ని చూసి ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గురువు పంచమాన్ని చూస్తున్నారు. విద్యార్థులకు అలానే ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ ఫేజ్ 3 అన్నది అద్భుతమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే గురువు 3వ ఇంటిని చూస్తున్నారు. ధైర్యోత్సాహాన్ని పెంచుతున్నారు. కాకపోతే శని
తన అశుభ ఫలితాలను 4వ ఇంట్లో, 10వ ఇంట్లో అలానే 6వ ఇంట్లో కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా శని గ్రహానికి శని దశ అవ్వనట్లయితే శని గ్రహానికి ఎక్కువగా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ధనుర్లగ్న జాతకులు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం అలానే ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు సాగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే ఈ శని గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ మీకు డాక్యుమెంట్ ఫామ్‌లో మన వాట్సాప్ ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.